దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. Psalm 86 verse 12. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యము కీర్తనాకారుని మనస్సును, ఆ మనస్సు చెప్పే మాటను మన ముందర ఉంచి ఉన్నది. అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాం? మనకేం కీర్తనాకారుడు చెప్తూ ఉన్నారంటే, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. కీర్తనాకారుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, తన మనస్సును దేవుని ముందర ఉంచుతూ ఉన్నాడు. కీర్తనాకారుడు మాత్రమే కాదు, దేవుని మేలులను, ఆయన కార్యములను అనుభవించిన ప్రతి ఒక్కరము, ఆయన శక్తిని, ఆయన కృపను అర్థం చేసిన ప్రతి ఒక్కరము, ప్రతి ఒక్కరి హృదయము చెప్పే మాట, చేసే పని ఇదే. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం, ఆయనను మహిమపరచడం. ఇది మాత్రమే మనం దేవుని కోసం చేయగలిగింది. దేవుడు చేసిన ఎన్నో మేళ్లకు ప్రతిగా మనం ఏమైనా దేవునికి చేయొచ్చు అంటే ఇది మాత్రమే. ఇంతకంటే ఎక్కువ మనం దేవుని కోసము చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే మనకు ఏ శక్తి లేదు. దేవుడు మన నుంచి కోరుకునేది కూడా ఇంతే. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనలను సృష్టించడానికి కారణం కూడా ఇదే. ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఘనపరచడానికే దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ ఏర్పాటు చేసి ఉన్నాడు. యెషయా 43:7 మనం చూస్తే, ఐజయా 43:7, అక్కడ మనం చూస్తాం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలగజేస్తిని, వారిని పుట్టించిన వాడను నేనే అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటను మనం చూస్తే, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అని చెప్తూ ఉన్నారు దేవుడు మన గురించి. ఈ మాటలో ఆయన ఉద్దేశం మనకు స్పష్టమవుతుంది. ఆయన ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఒక్కసారి మనము ఈరోజు అర్థం చేయాల్సిన అవసరం ఉంది. నిన్ను, నన్ను, మనలను, ఈ సృష్టి సమస్తమును సృష్టించిన దేవుడు అందు నిమిత్తమే, అంటే ఆయనను మహిమపరిచే నిమిత్తమే ఆయన మనల్ని ఏర్పాటు చేసి ఉన్నారు, ఈ సమయాన్ని మనకు ఇచ్చి ఉన్నారు. అందుకనే దీన్ని మనం ఎంతో భయంతో, మరింత భక్తితో మనము ఈ సమయాన్ని గడపవలసిన వారమై ఉన్నాం. వాక్యం చెబుతూ ఉంది, ప్రతి ప్రాణమున్న జీవి, ప్రకృతి అంతా కూడా దేవుణ్ణి స్తుతించినట్టుగా వాక్యం చెబుతూ ఉంది. పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా నిరంతరము దేవుణ్ణి స్తుతించినట్లు అనేక సార్లు వాక్యం మనకు చూపెడుతూ ఉంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మొత్తము దేవుణ్ణి మహిమపరచడాన్ని వివరించేదిగా మన ముందు ఉంచబడి ఉంది. ఇవన్నీ మన ముందు ఉంచబడి ఉండగా, ఇవన్నీ మనం వింటూ ఉండగా, ఈరోజు ఆయన సన్నిధిలో మనం చేరి ఉన్నాము.
ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఆరాధించడానికి మన హృదయాలను మనము సిద్ధం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంగమా, ఎంతో సంతోషం, మనమందరం ఇక్కడ చేరి ఉన్నాం ఆయనను స్తుతించడానికి. కానీ ఎక్కడో మన మానవ హృదయం మనల్ని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ప్రతి పనిలో ప్రయోజనం ఆశించే హృదయం మనది. అలాంటి హృదయంతో కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆ హృదయం గురించే చెప్పాడు, అది నాకు ఇంకా దూరంగా ఉంది, అది నన్ను నిజంగా హృదయంతో స్తుతించడం లేదు, అది కేవలం నన్ను పెదవులతోనే గణపరుస్తుంది అని దేవుడు మాట్లాడి ఉన్నారు ఎన్నోసార్లు. ఈరోజు అలాంటి హృదయంకు మనము సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం ఈరోజు ఆ సమాధానాన్ని మనకు చూపిస్తూ ఉంది. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనము 2వ భాగం. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 2 వర్స్ 30 పార్ట్ 2. అక్కడ మనం చూస్తే దేవుని వాక్యం మనకు, దేవుని మాట మనకు ఏం కనబడుతుందంటే, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందుదురు. ఇక్కడ స్పష్టంగా దేవుడు చెబుతూ ఉన్నారు. ఆయన మనల్ని సృష్టించిన ఉద్దేశాన్ని చూపెట్టారు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనకు సమయం ఇచ్చారు, అర్హత ఇచ్చారు. ఎన్నిక లేని మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నారు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఇదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట. ఆయన ఉద్దేశం ప్రకారము నీవు నేను నడవకుండా, ఆయన ఇచ్చే ఏ మేలును మనము అనుభవించలేము. ఇది అర్థం చేయాలి మనం. ఆయనకు ఘనత చెల్లించే జీవితం లేకుండా, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆయన అనుగ్రహించే ఏ వాగ్దానాలు మన జీవితంలో మనము పొందలేము. ఏ అద్భుత కార్యములు మన జీవితంలో మనం చూడలేము. ఇది మనము అర్థం చేయాలి. ఎందుకంటే ఆయన రోషం గల దేవుడు. నా మహిమను ఎవరికి ఇచ్చువాడను కాను అంటూ స్పష్టంగా మాట్లాడే దేవుడు. అంతేకాదు, నిర్గమకాండంలో మనం చూస్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 5, 6 వచనాలను చూస్తే, ఎక్సోడస్ 25 and 6 వర్సెస్, ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుదును, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. దేవుని హృదయాన్ని మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఆయన తన ఆజ్ఞాపూర్వకమైన ఉద్దేశాన్ని మొదటనే మనకు స్పష్టం చేసి ఉన్నారు. అది పాత నిబంధన నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మాట మారదు, ఆయన మనస్సు మారదు, ఆయన ప్రేమ మారదు. మారవలసింది మనమే. ఆయనకు అనుగుణంగా, ఆయన ఆజ్ఞకు అనుగుణంగా మన జీవితాలను మార్చవలసింది మనమే. ఇది మనము అర్థం చేయాలి. అప్పుడే దేవునికి మహిమ, అప్పుడే దేవునికి ఘనత. అలా మారి దేవునికి మహిమనిచ్చిన వారికి
నేను కూడా మహిమపరుస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిజంగా మనం ఆయనను మహిమపరచడానికే, ఆయనను గణపరచడానికే ఇక్కడ చేరి ఉంటే సంగమా, ఆ మార్పు మనలో లేదంటే మనం ఏ రోజు ఆయనను గణపరచలేము. ఏ రోజు ఆయన ఘనతకు పాత్రులుగా మనం ఉండలేము. ఈరోజు నాకేంటి అని ఆలోచించే ప్రతి హృదయము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆయనను సంతోష పెట్టకుండా మనం సంతోషంగా ఉండడం అసాధ్యం. అలా ఉందామనుకోవడం మన మూర్ఖత్వం. ఇంకా మన మూర్ఖ హృదయము తన అశక్తతను, తన బలహీనతను చూపిస్తూ ఉంది. తెలియనట్లుగా అమాయకత్వం నటిస్తుంది. నేనేం చేయొచ్చు, నేనేం చేయగలను అని అనుమానాన్ని చూపిస్తూ ఉంది. దాదాపు ఈరోజు అందరము అదే పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఏం చేయాలి తెలియని అమాయకత్వం నటిస్తూ ఉన్నాం మనం. వాటన్నిటికీ ఈరోజు వాక్యం సమాధానము ఇస్తుంది. దేవుణ్ణి స్తుతించి ఆయనను గణపరిచి ఆయనను మహిమపరిచే ఒక 3 విషయాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక 3 విషయాలను దేవుడు ఈరోజు మన ముందర ఉంచుతూ ఉన్నారు. ఇవి కూడా మనకు తెలియని విషయాలేమీ కావు, కానీ మనం ఎంతవరకు దాన్ని చేయగలుగుతూ ఉన్నామనేది మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, ఆయనను ఆరాధించడానికి సిద్ధపడడానికి దేవుడు ఈ మాటలను మనకు వినిపిస్తూ ఉన్నారు. మొదటగా మనం చూస్తే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9, 10 వచనాలు. ప్రొవర్బ్స్ 3, 9 and 10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం, దేవుణ్ణి గణపరిస్తే ఆయన తిరిగి మనల్ని ఎలా గణపరుస్తూ ఉన్నారు. దేవుణ్ణి సంతోషం ఇవ్వగలిగితే దేవునికి ఆయన తిరిగి మనకు ఎలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్నిటికంటే దేవునికి ఇష్టమైనది ఇవ్వడం, అన్నిటికంటే మనకు నచ్చనిది అదే. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం, ఇది ఆయనను గణపరిచే ఒక గొప్ప విషయం. దాని ద్వారా మనము ఘనత పొందే విషయంగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజే కాదు, ఎన్నోసార్లు దేవుడు మాట్లాడారు, కానీ మనం అది ఏ రోజు మనం చేయడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఆ చివరి దినమున ఆయన చెప్పే మాటను ముందుగానే మనకు ఎన్నోసార్లు హెచ్చరికగా వినిపించి ఉన్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచువారు కారు, నా కోసం గొప్ప కార్యాలు చేసేవాడు కాదు, నా తండ్రి చిత్త ప్రకారం చేసిన వాడే. ముఖ్యంగా అవసరతలో ఉన్న తన సహోదరునికి సహాయం చేసిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు, నా మహిమలో ప్రవేశిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు అని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నాడు. ఆ మాటలు మరొకసారి వినడానికి ఇష్టపడదాం. మత్తయి సువార్త 7:21 నుంచి మనం చూస్తే, మాథ్యూ 7:21 ఆన్వర్డ్స్, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు.
అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇక్కడ చూస్తూ ఉన్నాం, అనేకులు ఆయనను అడుగుతూ ఉన్నారు, దేవా మేము మీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అవన్నీ వారు చేసి ఉండవచ్చు, కానీ వాటికి దేవుడు విలువ ఇవ్వడం లేదు. ఆయన దేనికి విలువ ఇస్తూ ఉన్నారంటే ఆయన చిత్తం ప్రకారము చేసేవారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదంటూ ఉన్నాడు దేవుడు. ఆయన దేనికి విలువ ఇస్తూ ఉన్నారంటే, ఎవరిని తనవారు అని అంటున్నారు అంటే మనకు అక్కడ కనబడుతూ ఉంది, దేవుని చిత్తం ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళనే ఆయన నాకు తెలుసు, వాళ్ళు నా వాళ్ళు అంటున్నారు. ఇంకొందరిని చూద్దాం. మత్తయి సువార్త 25:37 నుంచి మనం చూస్తే, మాథ్యూ 25:37 ఆన్వర్డ్. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి మీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరి ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉండుటకైనను చెరసాలలో ఉండుటకైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారని నిశ్చయముగా మీతో చెబుతున్నానని వారితో నేను. సంగమా, ఆలోచన చేద్దాం, అర్థం చేద్దాం. దేవుడు ఘనముగా దేన్ని ఎంచుతూ ఉన్నారు? ఏం చేయడం వలన దేవుణ్ణి మనం ఘనపరచవచ్చు? ఏం చేయడం వల్ల ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మనలను ఘనమైన స్థితిలో ఆయన ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నారు? ఒకసారి అర్థం చేద్దాం. ఎందుకంటే దేవుడు మనకు బుద్ధి ఇచ్చారు, మనం అర్థం చేయలేని మతి స్థిమితం లేని వాళ్ళము కాదు. దేవుడైతే మంచి బుద్ధినిచ్చాడు మనకు. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది సంగమ. అలాగే రెండవదిగా మనం చూస్తే ఐజయా 58:13, ఏషయా 58:13 నుంచి, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. ఇక్కడ కూడా దేవుడు ఆయనను ఘనపరిచే ఒక పరిస్థితి, దానివల్ల మనల్ని ఘనపరిచే ఒక స్థితిని చూపెడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన పరిశుద్ధ దినం, ఇది నా దినమని ఆయన చెప్పిన దినం. ఆయన చెబుతూ ఉన్నారు, ఇది తప్పకుండా మీరు నాకు మహిమకరంగా దీన్ని ఆచరించాలి, అప్పుడే నాకు మహిమ అని చెబుతూ ఉన్నారు. అలా ఆచరించిన వారికి గొప్ప మేళ్లను ఆయన చూపిస్తూ ఉన్నారు. మనం ఒకసారి మన అంతరాత్మను ప్రశ్నించవలసిన అవసరం ఉంది, పరిశీలించవలసిన అవసరం ఉంది. ఈ దినాన్ని మనము ఎలా ఆచరిస్తూ ఉన్నాం? ఒక ఆచారంలో, ఒక వాడుకలా ఆచరించే వారిగా ఉంటూ ఉన్నామా, లేకుంటే దేవుని ఆజ్ఞానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా ఈ దినాన్ని మనము గడిపే వారిగా ఉంటూ ఉన్నామా? లేవి 26 నుంచి మనం చూస్తే, లెవిటికస్ 26:2 26:2 నుంచి మనం చూస్తే,
అక్కడ దేవుడు విశ్రాంతి దినం గురించి రాయించిన మాటలను మనం ఒకసారి చూద్దాం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5గురు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. మీరు చాలా కాలము విలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. ఇలా ఎన్నో మేళ్ళు దేవుడు మనకు ఉంచి ఉన్నారు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. ఈరోజు ఈ మేళ్ళన్నీ మనం అనుభవిస్తూ ఉన్నామా? మన జీవితంలో వాటిని అనుభవిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏదైనా మనం అనుభవించలేకపోతూ ఉన్నామంటే మనం అర్థం చేయాలి, ఈ విశ్రాంతి దినాన్ని మనము ఎలా ఆచరిస్తూ ఉన్నాం. ఎందుకంటే తన విశ్రాంతి దినాన్ని తనకు మహిమకరంగా ఆచరించని వారిని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు. అదే నిర్గమకాండం 31:14 మనం చూస్తే, ఎక్సోడస్ 31:14 మనం చూస్తే, మీరు విశ్రాంతి దినము ఆచరింపవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుంచి కొట్టివేయబడును. ఈ మాటను మనం తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన విశ్రాంతి దినం ప్రతిష్ఠితమైన దినం. ఈ దినం పరిశుద్ధంగా, పవిత్రంగా, ముఖ్యంగా ఆయన ఆజ్ఞ అనుసారంగా, ఆయనకు మహిమకరంగా మనము ఆచరించవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆయనకు మహిమ, మనకు మేలు. అందుకనే వాక్యం చెబుతూ ఉంది, నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయక, లోక వార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు నేనిచ్చే మేళ్ళన్నీ పొందుకుంటావు అంటుంది. ఈరోజు ఈ దేవుని సన్నిధిలో కూర్చున్న ఈ గంట అర్ధగంటను విడిచిపెడితే మిగతా సమయం అంతా మనం అదే చేస్తూ ఉన్నాం, మనకిష్టమైన పనులు చేస్తూ ఉన్నాం. ఈ లోక సంబంధమైన విషయాలే మనము మాట్లాడుతూ ఉన్నాం. మనకు నచ్చిన పనులే చేస్తూ ఉన్నాం. ఒక వంతులా, ఒక ఆచారంలా ఈ సమయాన్ని మనము గడుపుతూ ఉన్నాం. అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, తనను గణపరిచే వారిని తాను గణపరుస్తాను. దేవునితో గడిపే సమయాన్ని నిర్లక్ష్యం చేసేవారు, దేవునితో గడిపే సమయాన్ని అలక్ష్యం చేసేవారు, దేవుని పరిశుద్ధ దినాన్ని ఆయన ఆజ్ఞానుసారంగా గడపలేని వారు ఏ రోజు దేవుణ్ణి మహిమపరచలేరు సంగమా. ఏ రోజు ఆయన మహిమలో పాలు పొందలేరు. మూడవదిగా ప్రకటన 3:21, రెవల్యూషన్ 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము
జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఇక్కడ కూడా ఆయన ఘనత మనకు చూస్తూ ఉన్నాం. ఆయన మనకిచ్చే ఘనమైన పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకంలోనికి రిక్తుడుగా వచ్చి ఈ లోకంలో ఒక సామాన్యుడిగా జీవించి ఈ లోకాధిపతి అయిన సాతాన్ను, ఈ లోకాన్ని సమస్తాన్ని ఎదిరించి జయించి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. అలాగే ఎవరైతే జయ జీవితం జీవిస్తారో వారి ద్వారా నేను మహిమ పొందుతాను, వారిని నా మహిమలో నేను నా ప్రక్కన కూర్చోబెడతాను, నా కుడి ప్రక్కన కూర్చోబెడతానంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఈ లోకంలో జీవిస్తూ సాతాను శోధనలను ఎదుర్కొని వాటన్నింటినీ జయించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న ప్రకారము ఆయన పిల్లలమైన మనము సాతాను జయించి ఆయనను మహిమపరుస్తూ తన సింహాసనంలో పాలు పంచుకునే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఈరోజు మన ఆత్మీయ పోరాటాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ పోరాటం ఎంతమందిని చేస్తూ ఉన్నాం? చెప్పడానికైతే అందరము చెప్తూ ఉన్నాం, కానీ ఎంతమందిని మనం ఈ ఆత్మీయ పోరాటాన్ని చేస్తూ ఉన్నాం? ఒకటైతే మనం అర్థం చేయవచ్చు, జయ జీవితమే దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఆ జయ జీవితం ఊరికనే రాదు, దానికోసం పోరాటం చేయాలి. పోరాటం తప్పదు, పోరాటం లేకుండా జయం లేదు. ఈరోజు చాలా మంది విశ్వాసుల్లో ఈ పోరాటమే లేదు. ఎందుకంటే ఈ పోరాటం వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ పోరాటంలో శ్రమలున్నాయి. ఎందుకంటే ఈ పోరాటంలో శోధనలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పోరాటంలో త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ పోరాటంలో జయం ఉందనే విషయాన్ని మనము మర్చిపోతూ ఉన్నాం. ఆ జయమే మనల్ని మహిమలో ఉంచుతూ ఉంది. ఆ జయమే మన దేవుణ్ణి మనము మహిమపరిచే జీవితాన్ని మనకిస్తుంది. చాలా మంది అవేవి లేకుండా జయం కోరుకుంటున్నారు, కానీ అది సాధ్యం కాదు. ఇది ఈరోజు మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఏ పోరాటంలోనైనా గెలుపు ఓటమి రెండే ఉంటాయి, ఇంకొక పరిస్థితి ఉండదు. ఈరోజు నీ పోరాటంలో, సాతానుతో చేసే ఈ ఆత్మీయ పోరాటంలో నువ్వు ఎలా ఉన్నావు? గెలుపు వైపు ఉన్నావా? ఓటమిలో పడి కొట్టుకుపోతున్నావా? దేవుడు సమయం ఇస్తూ ఉన్నారు సంగమా ఇంకా మనకు. పాత నిబంధనలో మనం చూస్తాం, అనేక పోరాటాలు, యుద్ధాలు మనకు కనిపిస్తాయి. ఇజ్రాయెళ్ల చరిత్ర చూస్తే వారు ఎప్పుడు కనానీయులని, మిద్యానీయులని, అమ్మోనీయులని, ఫిలిస్తీయులని ఇలా అందరితో పోరాడి, మోషే మొదలుకొని దావీదు వరకు అందరూ మనుషులతో, దేశాలతో, రాజ్యాలతో యుద్ధాలు చేయడం మనకు కనిపిస్తుంది. అది పాత నిబంధన పోరాటం. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మన పోరాటం పూర్తిగా మారిపోయింది. మనం పోరాటం చేయవలసింది సాతానుతో, సాతాను శక్తులతో. ప్రభు యేసు అదే చేశారు. ఎంతమంది మనుషులు నిందించినా, అవమానించినా, అపహాస్యం చేసినా, హింసించినా, చివరికి ప్రాణం తీసిన ఆయన మనుషులతో పోరాడలేదు, మనుషులను ద్వేషించలేదు. వారిని క్షమించాడు, వారి కోసం ప్రార్థన చేశారు. తన పోరాటం ఈ మనుషులతో కాదు, సాతానుతో మాత్రమే అని రుజువు చేస్తూ ఆ కలువరి శిలువలో ఒక గొప్ప విజయం సాధించారు. ఈరోజు ఒక విషయం దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నారు, నీవు ఇంకా మనుషులతో పోరాటం చేసేవాడిగా ఉంటున్నావు.
మనుషులను ద్వేషించే వారిగా, వారిని బాధ పెట్టేవారిగా, వారిని జయించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. అంటే ఇంకా నువ్వు పాత నిబంధనలోనే ఉంటున్నావు. అందుకనే ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు, నీవు పోరాడవలసింది మనుషులతో కాదు, సాతానుతో, సాతాను శక్తులతో. ఒకవేళ నువ్వు ఇంకా మనుషులతో పోరాడేవానిగా ఉన్నావా, మనుషులను జయించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నావా, సాతాను చేతిలో నువ్వు ఒకరోజు ఓడిపోతావు, తప్పకుండా ఓడిపోతావు. ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు తమ జీవితంలో సాతాన్ని జయించలేకపోతున్నారు, దేవుణ్ణి మహిమపరచలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే సాతాన్ని జయించిన వారే దేవుణ్ణి మహిమపరచగలుగుతారు. కారణం, మనం మనుషులనే ద్వేషిస్తున్నాం, మనుషులతోనే మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక జీవితాలు ఈ పోరాటంలో సమసిపోతున్నాయి. లోకంలోనే కాదు, సంఘంలో కూడా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. సాతానుకు అనుకూలమైన స్థితిలో మనం ఉంటున్నాం. ఈరోజు మనం మనుషులతో ఎందుకు పోరాడుతూ ఉన్నాం? ఈ లోక సంబంధమైన వాటి కోసం. అది సంపద కావచ్చు, అధికారం కావచ్చు, ఆధిక్యత కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఆశలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ భూ సంబంధమైన వాటి కోసం, ఈ లోక సంబంధమైన వాటి కోసమే కదా మనం మనుషులతో పోరాడేది. మనం ఎవరికి ముందు తలొంచుతూ ఉన్నాం? ఎవరికి అనుకూలంగా మనము ఈ పనులు చేస్తూ ఉన్నాం? ప్రభు యేసు చెప్పి ఉన్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈరోజు నీవు నేను చేసే పోరాటం దేనికోసం చేస్తూ ఉన్నాం? ఈ లోకం కోసమా? ఈ లోకంలో ఉండేవాటి కోసమే కదా. అప్పుడు మనం ఆయన సేవకులం ఎలా అవుతాం? ఆయన పిల్లలం ఎలా అవుతాం? ఆయనకు మహిమను తెచ్చేవారిగా ఎలా ఉండగలుగుతాం? అందుకని అర్థం చేద్దాం సంగమా, ఈ లోకం, ఈ రాజ్యం, ఇవన్నీ ఆయన సంబంధమైనవి కావు. వీటి కోసం చేసే పోరాటం కాదు మనం చేయాల్సింది. దేవుణ్ణి మహిమపరిచేది మన పోరాటం ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటినన్నింటినీ విడిచిపెట్టేది, వదిలిపెట్టడానికి చేసే పోరాటం మన పోరాటం ఉండాలి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అదే ఈ లోకమునకు ప్రత్యేకంగా జీవించడంగా ఆయన చెబుతూ ఉన్నారు. అదే ఆయనను మహిమపరిచే ఒక మార్గంగా, అదే ఆయనను మహిమపరిచే ఒక నిజమైన మార్గంగా ఆయన చూపెడుతూ ఉన్నారు. ఈ మూడు విషయాలను విన్నాం మనం. విన్న ప్రతి మాటను అర్థం చేయడానికి ఇష్టపడదాం, వాటిని అంగీకరిద్దాం, ఆచరణలో చూపెట్టడానికి ప్రయత్నం చేద్దాం, ఆయనకు మహిమకరంగా మార్చబడదాం, ఆయనను గణపరిచే వారిగా, ఆయనచే గణపరచబడే వారిగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. ఆత్మతో, సత్యంతో అన్ని వేళలా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మహిమపరుస్తూ ఆరాధించుకుందాం.